ఎబోలా వైరస్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వైరసెస్ లో ఒకటి. ఈ వైరస్ వల్ల మనుషులతో ఇంకా కొన్ని జంతువులు ఎఫెక్ట్ అవుతారు. అసలు ఎబోలా వైరస్ ఎక్కడ నుండి వస్తుంది అంటే సైంటిస్టుల ప్రకారం ఫ్రూట్ బ్యాట్స్ అంటే పండ్లు తినే గబ్బిలాల నుంచి. ఈ వైరస్ టోటల్ గా 6 టైప్స్, కానీ ఇందులో 4 టైప్ ఆఫ్ వైరసెస్ మాత్రమే మనుషులకి ఎఫెక్ట్ అవుతాయి. ఈ వైరస్ యొక్క హిస్టరీలోకి వెళ్తే ఈ వైరస్ మొట్టమొదటిసారిగా 1976లో ఎబోలా రివర్ దగ్గర ఉన్న ఎంజారా అండ్ యంబాగో అనే ప్లేస్ లో ఈ వైరస్ ని ఫైండ్ అవుట్ చేశారు. సో అప్పటి నుంచి ఈ వైరస్ కి ఎబోలా అని పేరు పెట్టారు. ఈ వైరస్ అనేది జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. ఈ వైరస్ సేమ్ ఇంచుమించుగా హంతా వైరస్ లాంటిదే. ఈ హంతా వైరస్ గురించి మీకు తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. ఈ ఎబోలా వైరస్ కరోనా లాగా గాలిలో ట్రావెల్ అవ్వదు. ఈ వైరస్ బాడీలో ఉన్న లిక్విడ్ పార్టికల్స్ అంటే చెమట, వాంతులు, లాలాజలం లాంటి లిక్విడ్ పార్టికల్స్ టచ్ అయినప్పుడు మాత్రమే బాడీ టు బాడీ ట్రావెల్ అవుతుంది. ఈ ఎబోలా వైరస్ యొక్క సింటమ్స్ ఏంటంటే జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్, అలసట, గొంతు నొప్పి లాంటివి. ఈ వైరస్ బాడీలోకి వెళ్ళిన నెక్స్ట్ సెకండే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సెల్స్ పై దాడి చేసి లివర్, కిడ్నీ, బ్లడ్ వెజల్స్ వంటి ఆర్గన్స్ ని డ్యామేజ్ చేస్తాయి. అండ్ 90 to 90% ఆ మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇలానే 1976 తర్వాత ఆఫ్రికాలో అక్కడక్కడ చాలా రేర్ గా ఈ వైరస్ అవుట్ బ్రేక్స్ వచ్చేవి. కానీ 2014 నుంచి 2016 మధ్యలో వెస్ట్ ఆఫ్రికాలో వచ్చిన అవుట్ బ్రేక్స్ ప్రపంచాన్ని భయపెట్టింది. ముఖ్యంగా గ్వేనా, లైబీరియా అండ్ సియారా దేశాల్లో ఈ వైరస్ భారీ స్థాయిలో వ్యాపించింది. ఈ అవుట్ బ్రేక్స్ లో 28,000కు పైగా ఎఫెక్ట్ అయితే అందులో 11,000 మందికి పైగా మరణించారు. అప్పట్లో ఈ వైరస్ ప్రపంచంలోనే ప్రమాదకరమైన వైరస్ గా నిలిచింది. హాస్పిటల్స్ లో పేషెంట్స్ నిండిపోతున్నారు, డాక్టర్స్ కూడా చనిపోతున్నారు. ఎవరికి ఏం చేయాలో అసలు దీని వ్యాక్సిన్ కూడా ఎక్కడ లేదు. సో ఈ దెబ్బతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ప్రొజెక్టర్స్ లో, టీవీస్ లో, న్యూస్ ఛానల్స్ లో, స్క్రీనింగ్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఈ వైరస్ గురించి ప్రజలకు తెలియజేసేవారు. తర్వాత 2003లో పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనేడియన్ నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ వాళ్ళు ఈ వైరస్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టారు. 2014లో వెస్ట్ ఆఫ్రికాలో ఎక్కువగా ఇన్ఫెక్టెడ్ పీపుల్స్ పై ఈ వ్యాక్సిన్ ట్రయల్ చేసి టెస్ట్ చేశారు అండ్ సక్సెస్ కూడా వచ్చింది. 2016లో అఫీషియల్ గా ఈ వ్యాక్సిన్ కి అప్రూవల్ వచ్చింది. రీసెంట్ గా వెస్ట్ ఆఫ్రికాలో 1000 మందికి పైగా ఎబోలా కేసెస్ వచ్చాయి. అండ్ మన ఇండియాలో కూడా బెంగళూరులో ఒక కేసు వచ్చింది. యుగాండా నుంచి వచ్చే 28 సంవత్సరాల ఒక అమ్మాయికి ఈ వైరస్ ఉంది. ఈమెను వెంటనే హాస్పిటల్ కి తరలించి టెస్టులు చేస్తున్నారు. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.